దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య డబుల్ అయింది. 24 గంటల్లో 1238 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4866కు పెరిగింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బారిన పడి 7 చనిపోయారు. మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, కర్ణాటకలో 2 కరోనా మరణాలు రికార్డైనట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 70% పైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదవుతున్నాయి. అయితే వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. 90% మంది 2 నుంచి 3 రోజులకే రికవర్ అవుతున్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. భయాందోళన వద్దని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచిస్తూ ఉన్నారు. దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. రోజువారీ కేసుల సంఖ్య డబుల్ అయింది. 24 గంటల్లో 1238 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4866కి పెరిగింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ బారిన పడి 7 చనిపోయారు. మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, కర్ణాటకలో 2 కరోనా బారిన పడి మరణించినట్లుగా కేంద్ర రికార్డులు వెల్లడిస్తూ ఉన్నాయి. మొత్తం కేసులో 70%కి పైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదవుతూ ఉన్నాయి. అయితే వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. 90% మంది 2 నుంచి 3 రోజులకే రికవర్ అవుతున్నట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. భయాందోళన వద్దని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచిస్తూ ఉన్నారు.